వారణాసిలో ప్రధాని పర్యటన, పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల, 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లో జమ. 2024 లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది. 10-15 సీట్లు ఎక్కువ రావడంతోనే మోదీ ప్రధాని అయ్యారు. తమ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయన్న రాహుల్. 75 ఏళ్ల తర్వాత పదవిలో ఉండొద్దని భగవత్ అన్నారు. కానీ మోదీ తన కుర్చీ వదులుకోవడానికి రెడీగా లేరు. రాహుల్ మాత్రమే కుర్చీ నుంచి దింపుతారన్న రేవంత్. ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటన, తూర్పు వీరాయపాలెంలో అన్నదాత సుఖీభవ, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్న సీఎం. వైసీపీ పథకాలనే పేర్లు మార్చారు. పెట్టుబడి సాయం 20,000 ఎక్కడ? రాచమల్లి శివప్రసాద్ రెడ్డి సూటి ప్రశ్న. బీసీలకు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి. 10% రిజర్వేషన్లు ఓబైసీ సోదరుల కోసం కేటాయించారు. ముస్లిం కోటాని ఒప్పుకునే ప్రసక్తే లేదన్న రామచంద్రరావు. బీసీల రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు కదలాలి. బీజేపీ హైదరాబాద్లో కాదు ఢిల్లీలో ధర్నా చేయాలి. రామచంద్రరావు బీసీల వ్యతిరేకి అన్న పొన్నం. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి. ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. హస్తిన యాత్రలో రేవంత్ అర్ధశతకం. ఢిల్లీ యాత్రలతో మన రాష్ట్రానికి వచ్చిందేంటి? రైతులకు యూరియా ఇవ్వడం లేదన్న కేటీఆర్. సింగపూర్ టూర్తో ఏం సాధించారు? 30 ఏళ్లలో 58 సార్లు చంద్రబాబు సింగపూర్ వెళ్లారు. అవినీతి సొమ్ము పెట్టుబడి పెట్టేందుకే అన్న అమర్నాథ్. రైతు పక్షపాతి చంద్రబాబు, రైతుల సంక్షేమం కోసం మా సర్కార్ పెద్దపీట వేస్తోంది. సూపర్ 12 పథకాలు అమలు చేస్తున్నామన్న అనగాని. రైతులకు ఎరువుల కష్టాలు, కాలిపోతున్న మీటర్లు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? కాంగ్రెస్ పై మండిపడ్డ జగదీష్ రెడ్డి. విశాఖలోని హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. 10 రెస్టారెంట్లకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు. 10 రోజుల్లో సరి చేసుకోకపోతే సీజ్ చేస్తామని హెచ్చరికలు. వైసీపీ నేతలపై అన్యాయంగా కేసులు. పార్టీ కార్యకర్త చనిపోతే జగన్ రాకూడదా? ప్రజలు జగన్ రావాలని చూస్తున్నారన్న అవినాష్. వనపర్తి జిల్లాలో భట్టి పర్యటన, సబ్స్టేషన్ ప్రారంభించిన డిప్యూటీ సీఎం. పాల్గొన్న మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి. ఎమ్మెల్యే సంజయ్ యూరియాపై చర్చకు సిద్ధమా? సవాల్ చేసిన కాంగ్రెస్ నేత జువ్వాడి కృష్ణారావు. జగిత్యాల జిల్లా ఐలాపూర్లో ఉద్రిక్తత. ఏపీలో ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు. మిథున్ రెడ్డికి జైల్లో వసతులు కల్పించడం లేదు. టార్గెట్ చేసి వేధిస్తున్నారన్న తోట త్రిమూర్తులు. లిక్కర్ స్కామ్లో కేసిరెడ్డి తరఫు లాయర్ల పిటిషన్. 11 కోట్లు బ్యాంకులో డిపాజిట్ చేయకుండా అడ్డుకునే యత్నం. దర్యాప్తు అధికారి హాజరు కావాలన్న ఏసీబీ కోర్టు. ధర్మస్థలలో అనుమానాస్పద మరణాల మిస్టరీ. నేత్రవతి నది సమీపంలో 5వ రోజు తవ్వకాలు. ఇంకా బయటపడని శరీర అవశేషాలు. మంత్రి పదవి వద్దని నేను అధిష్టానానికి చెప్పలేదు. హైకమాండ్ ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహిస్తా. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. ఇద్దరు కేరళ నర్సులకి బెయిల్ మంజూరు. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన దుర్గ్ కోర్టు. నర్సుల కుటుంబ సభ్యుల్లో ఆనందం. అయోధ్యలోని హనుమాన్ ఆలయంలో రద్దీ. భారీగా తరలివచ్చిన భక్తులు.